ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పగబట్టారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అపర చాణక్యుడైన చంద్రబాబు తనను ఎదిరించిన వారిపై సామధాన భేద దండోపాయాలను వినియోగిస్తారు. దారికి రాని వారిని ఎలా అవమానపరిచి పంపాలో చంద్రబాబుకు బాగానే తెలుసు. తన చేతికి మట్టంటకుండా దెబ్బ కొట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అనేక ఉదంతాలు నిరూపించాయి. ఇప్పుడు ఎంత బతిమాలినా వినకుండా తోకజాడించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును సాగనంపేందుకు చంద్రబాబు బహుముఖ వ్యూహాన్ని పాటిస్తున్నారు. అందులో చాలా వరకు కొలికపూడి శ్రీనివాసరావు స్వయంకృతాపరాధం కూడా ఉందనుకోండి. కాకపోతే ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన దారికి రాకపోవడంతో చంద్రబాబు తన మార్కు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కొలికపూడి ఓవర్ యాక్షన్ ను భరించలేని పరిస్థితుల్లో పార్టీ క్రమశిక్షణ కమిటీకి ముందు పిలిచి హెచ్చరికలు చేసినా ఆయన దారికి రాలేదు. పైగా పార్టీపైనే ఆరోపణలు చేశారని తెలుస్తోంది. తిరువురు సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు పురమాయించిన కొందరు నేతలు కూడా కొలికపూడి వ్యవహార శైలిని చూసి విసిగిపోయి చేతులెత్తేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే పెద్ద రౌడీ అన్నట్లుగా కొలికపూడి వ్యవహరించడం, ఆయన వేధింపుల కారణంగా 2 మహిళలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం లాంటి చర్యలు టీడీపీ పరువును బజారుకిచ్చాయి. ఇది పద్ధతి కాదు అని పార్టీ పెద్దలు హెచ్చరించినా కొలికపూడి పట్టించుకోలేదు. కార్యకర్తలను వేధిస్తూ సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపుకు దిగుతూ కొలికపూడి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దాంతో ఇక కొలికపూడిని తలుపులు మూసేయాలని డిసైడ్ అయిన టీడీపీ అందుకు తగ్గట్టుగా గేమ్ ప్లాన్ ప్రారంభించింది. కొలికపూడికి వ్యతిరేకంగా పార్టీ నేతలంతా ఇప్పుడు ఒక్కటయ్యారు. తిరువూరులో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి కొలికపూడిపై ఆరోపణలు సంధించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే కొలికపూడితో వేగలేకపోతున్నామంటూ ఏకరువు పెట్టారు. తమకు ఎమ్మెల్యే కొలికపూడి వద్దని, కొత్త ఇన్ఛార్జిని నియమించాలని డిమాండ్ చేశారు. దీనికి మాజీ ఇన్ఛార్జ్ దేవదత్త హాజరు కావటం చర్చనీయాంశమవుతోంది. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా తాము కొలికపూడితో కలిసి పనిచేసేది లేదని కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. అధికార పార్టీలో ఉంటూ విపక్ష నేతలతో ఆయన స్నేహం చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉండటం వల్ల ఇన్నాళ్లు కొలికపూడిపై కాస్త మెతక వైఖరి ప్రదర్శించిన టీడీపీ అధిష్టానం ఇక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఇది కొలికపూడిని ఏకాకిని చేసే చర్యగా భావిస్తున్నారు. లైవ్ మీడియా సాక్షిగా కొలికపూడిని ఎలా అవమానపరచాలో చంద్రబాబు చేసి చూపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాల గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు శనివారం చంద్రబాబు విచ్చేశారు. ఆయనకు మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. వారితో కలిసి నిలబడిన కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పట్టించుకోలేదు. పలుమార్లు కొలికపూడి సీఎం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కొలికపూడి ఎదురుగా వచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అక్కడి నుంచి P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలలో ఒకరింటికి చంద్రబాబు వస్తున్న సమాచారంతో ఆ ఇంటి వద్ద కొద్దిసేపు వేచి ఉన్న కొలికపూడి అక్కడ ఉన్న ఇతర నేతలతో కలవకుండా దూరంగా ఉన్నారు. చంద్రబాబు రాక ఆలస్యం కావడంతో ప్రజా దర్బార్ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ కూడా చంద్రబాబును కొలికపూడి కలిసినట్లు కనిపించలేదు. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇక కొలికపూడి పార్టీలో ఉన్నా లేకున్నా ఒకటేనన్న సందేశం ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన మారలేదని, అందుకే పార్టీ సుప్రీం అన్న సంగతి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక్కడ మరో విషయము గమనించాలి. కొందరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలిపెడతారు. కొలికపూడి విషయంలో మాత్రం అలా కాదు. సాగనంపడమే ఫైనల్ అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొలికపూడిని బహిష్కరిస్తే సమస్యలు రావచ్చు. దళిత ఎమ్మెల్యేను అవమానపరిచారన్న అపవాదం మూటగట్టుకునే పరిస్థితులు ఎదురు కావచ్చు. అలా కాకుండా అందరి ముందు అవమానపరిస్తే ఆయనే వెళ్లిపోతారన్నది ఒక వ్యూహం. ఎలాగూ కొలికపూడి వైసీపీతో మాట్లాడుకుంటున్నారని ఒక టాక్ ఉండనే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.